హాయ్ నేను సతీష్. ఓటింగ్ గురించి నేను చెప్పేది ఏంటంటే, ఒక వెబ్‌సైట్ కాదు, ఒక యూట్యూబ్ కాదు, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ట్విట్టర్ అన్నీ కలిపి సోషల్ మీడియాలో ఎన్ని ప్లాట్‌ఫామ్స్ మీద జరుగుతాయి అన్నీ కలిసే చెబుతా, పైగా ఒక క్లారిఫికేషన్ కూడా ఇక్కడ ఇస్తా. మార్నింగ్ వీడియోలో కొంతమంది డౌట్స్ చూస్తే నాకు కామెడీగా అనిపించింది. అది ఎందుకంటే కొందరు ఓకే, వాళ్ళకి ఒక జెన్యూన్‌గా డౌట్ ఉంటుంది. సార్ ఇదేంటి అని ఒక క్లారిఫికేషన్ కోసం అడుగుతారు. కొందరు ఏంటంటే క్రిటిసైజ్ చేసినట్టుగా, పోక్ చేసినట్టుగా అడుగుతారు కదా! వాళ్ళకైతే చెప్పాలి. ఇది నేను ఒక బిగ్ బాస్ షో కాదండి. గత 10 సీజన్ల నుంచి చెబుతూనే ఉన్నా. రకరకాల ఈక్వేషన్స్ అక్కడ పనిచేస్తా ఉంటాయి. అట్లాగే ఇక్కడ మెయిన్ ఏంటంటే తనుజకు సంబంధించి మీరు అడిగిన డౌట్ ఏంటంటే, కొన్ని యూట్యూబ్ పోల్స్‌లో తనూజకు మాత్రమే 50%, కొన్ని దగ్గరలో 55% కూడా జరుగుతుంది. మీరేంటి 25 కంటే తక్కువ చెబుతున్నారు, 24, 25 ఎట్లా చెబుతున్నారు అని అడిగారు. సో, ఇక్కడ తనూజ అంటే నాకేమైనా కోపమా? లేకపోతే ఆవిడకి ఓట్లు వేస్తే నాకేమైనా నష్టమా ఏంటి? ఉన్నది ఉన్నట్టే చెబుతా కదా! ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వారం ఓటింగ్‌లో ఏకంగా 8 మంది ఉన్నారు. 8 మంది పోల్స్ కలిపి యూట్యూబ్‌లో కూడా యూట్యూబ్ వాడు ఆప్షన్ ఇవ్వలే. కేవలం 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో, నలుగురు పేర్లు లేదా ముగ్గురు పేర్లు లేదా ముగ్గురు లేదా ముగ్గురు, ఇద్దరు, నలుగురు, ముగ్గురు అట్లా పెట్టండి. ఇంకా మొత్తంగా వాడు ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే కేవలం 4. మీరు ఏ యూట్యూబ్ పోల్‌నైనా చూసేటప్పుడు 8 మందిని పెట్టారు. ఆ 8 మంది పోల్‌లో ఉండేటప్పుడు తనుజకి 50% ఉంది అంటే అప్పుడు నాకు చెప్పండి, నేను మాట్లాడతా. ఓకే. అట్లా కాకుండా ముగ్గురిని, నలుగురిని పెట్టినప్పుడు ఎట్లా అయితది? ముగ్గురు, నలుగురు పెట్టేటప్పుడు ఆ ముగ్గురు, నలుగురు కాంబినేషన్‌లో కలిపి దాటితే ఆవిడకి 50 దాటొచ్చు. అది మన ఛానెల్‌లో కూడా జరుగుతా ఉంది గదా! సో, నలుగురిని పోల్‌లో పెట్టినప్పుడు మిగిలిన నలుగురు ఓట్లు కూడా షేర్ అయితాయి. ఎవరో ఒక నలుగురు పెట్టారు. ఇప్పుడు ఈ వారం రీతు చౌదరి, తనూజ, ఒక ఆప్షన్ రీతు, ఒక ఆప్షన్ తనూజ, ఒక ఆప్షన్ కళ్యాణ్, లేకపోతే ఇంకొక ఆప్షన్ ఇంకెవరు శ్రీనివాస్ పెట్టారనుకుందాం. మిగతా నలుగురు ఓటింగ్‌లోకి ఉన్న నలుగురిని పెట్టలేదు కదా! రమ్య, డీమన్ పవన్, ఇంకా ఎవరైతే వాళ్ళు డీమన్ పవన్ లేడు. ఇంకా మిగతా నలుగురు. ఆ నలుగురిది కలిపి మరి ఓట్లు ఎక్కడికి పోతాయి? సో, నలుగురిని పెట్టేటప్పుడు ఆ నలుగురికి ఆప్షన్ ఉండేటప్పుడు అక్కడ వేస్తారు. అట్లా కనిపించొచ్చు. 8 మందిని పెట్టిన యూట్యూబ్ పోల్‌లో యూట్యూబ్‌కి ఆప్షనే లేదు. ఆప్షన్ లేనప్పుడు ఇంకెలా పెడతారు? అయితే ఇద్దరిద్దరు చెప్పున పెట్టాలి, లేదా ముగ్గురు ఇద్దరు ఒకళ్ళు పెట్టాలి, రకరకాలుగా పెట్టాలి కాంబినేషన్ తప్ప 8 మంది పెట్టిన చోట ఆమె ఒక్కామెకి 50% అంతకు మించి పడిందంటే నాకు ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. పలానా యూట్యూబ్ ఛానల్‌లో 8 మంది, ఇది గుర్తుపెట్టుకోండి. ముగ్గురు, నలుగురు పెట్టినప్పుడు కాదు. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ కూడా చెబుతా. మన న్యూస్ బౌల్ ఛానల్‌లో కూడా ఒక ఒపీనియన్ పోల్‌లో నేను పోస్ట్ పెట్టిన దగ్గర నేను వీడియో చేసే సమయానికి దగ్గర 45,000 మంది ఓట్లు వేస్తే ఆ పోల్‌లో కూడా ఎట్లా ఉంది తెలుసా? లీస్ట్‌లో ఉన్న ముగ్గురు నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం వీళ్ళకి బాటం ఉండొచ్చని పెడితే అందులో లీస్ట్‌లో ఉన్న ముగ్గురికే 17% వచ్చాయి. ఎవరికి? సాయి శ్రీనివాస్‌కి, రమ్యకి, ఇంకొక కంటెస్టెంట్‌కి ఎవరికి? సాయి శ్రీనివాస్, రమ్య, ఇంకొక కంటెస్టెంట్ రాము రాథోడ్, రమ్య, సాయి శ్రీనివాస్ ముగ్గురికే 17% వచ్చాయి. అంటే మిగిలిన వాళ్ళందరిలో చూసుకున్నా సరే తనూజకు మీరన్నట్టు ఒక 50 తీసేస్తే 50 ప్లస్ ఇదొక 17, 67% తీసేస్తే ఇంకా 33%లో మిగతా ఎంతమంది? కళ్యాణ్, నలుగురు కదా! నలుగురు పోతే ఇంకా నలుగురికి కలిపి 37% సర్దుకున్నట్టుగా వాళ్ళకి షేర్ అవుతున్నట్టుగా. ఇది కరెక్ట్ కాదు కదా! ఇప్పుడు ఒక్కామెకే 50% ఉంటే, పోనీ మీ లెక్క చెబుదాం, ఒక్కామెకే 50% ఉంటే మిగిలిన 7గురికి కలిపి అప్పుడు ఎంత పడుతున్నట్టుగా? 7గురికి కలిపి ఒకరికి 7%కి మించి జరగనట్టు హైయెస్ట్ మ్యాక్సిమం మినిమం తక్కువలో తక్కువ ఎంత లేదని 4% ప్రతి కంటెస్టెంట్‌కి పడుతుంది కదా! 4% అయితే పక్కా. ఆ 4-7 మధ్యలోనే మిగతా అందరికి కూడా ఉంటది. 7గురికి కలిపి అప్పుడు వేసుకున్న ఒక 7-6% లెక్కేసుకున్న అయితే 42% లేదా 49% మాత్రమే ఉండాలి. ఒక్కామెకి 50% అయితే ఇది జరిగే పనేనా? మిగతా వాళ్ళకి ఎవరికి అసలు ఓటింగే జరగదా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెబుతా. రాము రాథోడ్‌కి ఒక వారం 65% జరిగింది. ఈ సీజన్‌కే కాదు మొత్తం బిగ్ బాస్ చరిత్రలో ఒక రికార్డ్ మాదిరిగా ఉంది. గతంలో గంగావకి ఇండివిడ్యువల్‌గా ఎంత ఓటింగ్ వచ్చేది. మరి ఇప్పుడు ఎందుకు రావట్లే? 7% ఎందుకు వస్తుంది? ఆ వారంలో ఇప్పుడు స్ట్రాంగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఓటింగ్ జరగకుండా ఉంటుందో వాళ్ళందరూ నామినేషన్‌లోకి రాకపోవడం వల్ల వాళ్ళ ఓట్లు కూడా అతనికి షేర్ అయ్యాయి. వాళ్ళందరూ కూడా నామినేషన్‌లోకి వచ్చేటప్పుడు ఎవరి ఓట్లు వాళ్ళకి పడతాయి. అందుకే ఇప్పుడు ఎందుకు 7% పడట్లే? ఇప్పటికి రాము రాథోడ్ ఏం బీభత్సమైన నెగెటివ్ అయిపోలేదు, బీభత్సమైన పాజిటివ్ అయిపోలేదు. అలాగే ఉన్నాడు రాము రాథోడ్. ఎందుకు చేంజ్ అయింది 60%, 7%? ఒకే ఒక్క డేలో ఫ్లోరా అతను ఉండేటప్పుడు ఫ్లోరాకి 30, ఇతనికి ఒక 32% ఇట్లా ఉంటే ఫ్లోరా ఎటు టాస్క్ ఆడుకుని రీతు, శ్రీజ, ఫ్లోరా టాస్క్ ఆడుకుని ఇమ్యూనిటీ గెలుచుకుంటే ముందు రోజు సాయంత్రంకి 30% ఉంటే మరుసటి నాటికి ఏకంగా ఆవిడ ఎటు ఒపీనియన్ పోల్లో తీసేసిన తర్వాత ఏకంగా 62%కి రాము రాథోడ్‌కి వెళ్ళిపోయి. ఎందుకు ఈ మిరాకిల్ జరిగింది? ఒకరి ఓట్లు ఒకరికి షేర్ అయితే మెయిన్ అన్నింటికంటే ఏంటంటే ఇక్కడ 8 మందిని ఒకే పోల్లో ఉండేటప్పుడు ఎవరికి ఎంత అనేది చూడాలి. ఒక్కామెకే 50% పడిపోతే కొన్ని వెబ్‌సైట్‌లో పడ్డాయంటే కొన్ని వెబ్‌సైట్స్‌లో పవన్ కళ్యాణ్‌కి కూడా 35-40% ఉంటే ఆ వెబ్‌సైట్స్‌లో ఆమెకి 20, 22, 25 అటు ఇటుగా కనిపిస్తూ ఉంది. సో, అందుకనే చెప్పొచ్చేది ఏంటంటే ఓవరాల్‌గా యావరేజ్‌గా చూసుకునేటప్పుడు చూడాలి. మీకు మరొకసారి క్లారిటీ కూడా ఇస్తా ఉన్నా. ఏదో వేగ్గా వచ్చి ఏదో లడ వాగేసి చెప్పేసి
వీడియో అప్లోడ్ చేస్తే చూసేసే టైప్ కాదు మనం. పర్ఫెక్ట్‌గా క్యాలిక్యులేషన్ 100% అటు ఇటు కాకుండా ఉండదు. ప్రతి పర్సెంటేజ్ కూడా ఎందుకు, ఏంటి, అక్కడ లాజిక్స్ ఏంటి, ఎలా కనెక్ట్ అయ్యారు, ఎందుకు కనెక్ట్ అయ్యారు, ఇవన్నీ ఉంటాయి. అంతే తప్ప ఏదో అంకెలు చెప్పేయాలంటే ఏమాత్రం దానికి ఎందుకు రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చెప్పేదానికి వీడియోలు. ఒక వెబ్‌సైట్‌లో అయితే ఆ గుడ్డిగా వెళ్ళిపోతే అనుకుంటే తారుమారైపోతాయి అంచనాలు ఎన్నెన్నో. లేదా ఒక వెబ్‌సైట్ గానీ, ఒక యూట్యూబ్ గానీ, ఒక పోల్ కాదు కదా, అన్నీ చూడాలి కదా. వాళ్ళు ప్రొఫెషన్ ఏంటి, బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు కనెక్ట్ అయ్యారు, ఎందుకు డిస్కనెక్ట్ అయ్యారు, ఎవరికి ఎలా గ్రాఫ్ పెరుగుతుంది, ఈ వారంలో జరిగిన టాస్కుల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో ఫెయిర్, అన్‌ఫెయిర్ ఇవన్నీ అనేక రకాలుగా ఉంటుంది కనుక ఇవన్నీ చూసుకునేటప్పుడు మీరు ఒక్కళ్ళకే 50% పడిపోతే మిగతా ఆ 7గురికి కలిపి పోనీ. పవన్ కళ్యాణ్ బెటర్‌గా ఉన్నాడు కదా. మిగతా వాళ్ళందరికీ మరి ఏం ఓటింగ్ జరగట్లేదా? సంజనకు కూడా పడట్లేదా? సంజనాకి, కళ్యాణ్‌కి, దివ్యకి, రాము రాథోడ్‌కి, రమ్య వీరెవ్వరికీ జరగట్లేదు. అందరికీ 7%కి మించి జరగదా? ఒక్క ఆమెకి 50% జరిగితే మిగతా 7గురికి కలిపి 50%. ఇదే సాధ్యమేనా? సో, కొద్దిగా ఆలోచించాలి. మీరు మామూలుగా డౌట్ అడిగారు చాలామంది. నేను దానికి చాలా చక్కగా, జాగ్రత్తగా, బాధ్యతగా ఆన్సర్ చెబుతా. బట్ పోక్ చేసినట్టుగా, క్రిటిసైజ్ చేసినట్టుగా, మీరే పెద్ద ఏదో ఐన్‌స్టీన్ కనిపెట్టేసినట్టుగా, నాకేం తెలియనట్టుగా ఇవంత వద్దు, అవసరం లేదు. అర్థమైందా? సో, తనూజకైతే ప్రస్తుతానికి ఓవరాల్‌గా యావరేజ్‌గా చూసుకున్నా ఆవిడకి 25%, 24-25% ఉంది. ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. కాదనట్లా. ఆవిడకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే అరిచింది, ఏడ్చింది, అలిగింది. నాకు ప్యాంపరింగ్ కావాలి, నాకు సపోర్ట్ కావాలి. అంతకుమించి ఏం అద్భుతమైన స్ట్రాటజీ ఆడేసి, అద్భుతమైన గేమ్ చేంజ్ చేసేసి, అద్భుతమైన పాయింట్లు పెట్టేసి అంత లేదు కదా. ఉన్నమాట చెప్పుకోవాలి. కాకపోతే ఎలా వచ్చినా ఓటొచ్చింది. పీఆర్‌ని పెట్టుకున్నారా, ఇంతకుముందు సీరియల్ ఆర్టిస్ట్ తాలూకు ఫ్యాన్స్ ఉన్నారా, వాళ్ళ సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి ఫ్యాన్స్ ఉన్నారా, ఆంధ్ర నుంచి ఉన్నారా, తెలంగాణ నుంచి ఉన్నారా, ఎవరు వేస్తన్నారనేది అనవసరం. పడ్డాయో లేదు, అంతిమంగా అదే. అది కూడా పార్ట్ ఆఫ్ గేమే. ఏ రకంగా ఓట్లు పడినా పడినట్టుగా. ఒక కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఆవిడ మార్క్ ఇది, ఆవిడ స్టాండ్ ఇది, ఆవిడ డెసిషన్ ఇది, ఇట్లా ట్రాన్స్పరెన్సీతో ఉంది, అవేం లే. అద్భుతమైన పాయింట్లు చెప్పేలేదు, అద్భుతమైన ఎరగదీసి ఆడేసింది కూడా లేదు స్ట్రాటజీలో. కాకపోతే ఎట్లా అంటే కొందరికి కొంత అదృష్టమైంది అంతే. మిగతా వాళ్ళు చాలామంది హౌస్‌లకి ఇప్పుడు కళ్యాణ్ వచ్చాడు. హౌస్‌లోకి వచ్చాక కదా పలానా పడాల కళ్యాణ్ అంట ఉన్నాడు. సో, ఇలా ఆర్మీ సోల్జర్ ఇవన్నీ తెలిసింది. సంజన ఫేమస్ పాపులర్ హీరోయిన్ ఒకప్పుడు. హౌస్‌లోకి వచ్చేటప్పుడు ఆవిడ కూడా జీరోతోనే మొదలుపెట్టింది. ఇప్పుడు రమ్య రియల్లీ బ్యాడ్ లక్ అమ్మాయి. పాత బిజినెస్‌లో జరిగిన నెగటివిటీతో హౌస్‌లో అడుగుపెట్టింది. ఆ నెగటివిటీ పోగొట్టుకోవాలి, ఆ ప్లేస్‌లో పాజిటివిటీ తెచ్చుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు రీతు చౌదరి ఉంది. ఆవిడకి కూడా కాస్త కూస్త ఫేమ్ ఉన్నది. మీరు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. దివ్య జీరోతో మొదలుపెట్టింది. రకరకాల ఈక్వేషన్స్‌తో వీళ్ళు హౌస్‌లోకి అడుగుపెట్టాక జీరో నుంచి మొదలుపెట్టినోళ్ళు కొందరు, హౌస్‌లోకి వచ్చేసరికే ఒక 30-40% ఓటింగ్‌తో వచ్చేవాళ్ళు కొందరు. దాన్ని కాపాడుకుంటూ మళ్ళీ పెంచుకుంటూ పోవాలి. ఎంత కాపాడుకున్నా, ఎంత చెడగొట్టుకున్నా మినిమమ్ ఓటింగ్ అనేది ఉండిపోతే కాపాడుకుంటూ అలాగే ఒక టాప్ 5 వెళ్ళిపోయే అవకాశం కూడా చాలామందికి ఉంటుంది. అది ఒక్క ఈ సీజన్‌లోనే కాదు, ప్రతి సీజన్‌లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే చాలామంది ఆడియన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యేది కూడా అందుకే. ఆల్రెడీ పాపులర్ ఉండేవాళ్ళు, ఫేమ్ ఉండేవాళ్ళు, ఫామ్‌లో ఉండేవాళ్ళు వీళ్ళందరిని తెచ్చి ఎందుకండి పెడతారు, అందరికి ఈక్వల్‌గా పెట్టొచ్చు కదా, ఇది అన్‌ఫెయిర్ అయిపోతుంది కదా అంటూ ఉంటారు. అది బిగ్ బాస్ టీమ్ అది రకరకాలుగా పెట్టేసి చేయడం వల్ల. ఇప్పుడు ఆల్రెడీ సెలబ్రిటీ ఫేమ్ ఉండి వచ్చేటప్పటికి అంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేటప్పుడు అడ్వాంటేజే కదా, ఖచ్చితంగా అడ్వాంటేజే. ఇప్పుడు ఇవాళ కూడా ప్రోమోలు అంతా చూస్తే మామూలు అరుపులు కాదు. బట్ నైట్ లైవ్‌లో అంత ఎక్కువ జరిగింది రీతుకి ఆవిడకి. బట్ ఇక్కడ ఆవిడని ఎవరో ఒకరు కంట్రోల్ చేయడం, బర్రెనే ఉంటే ఆగమ్మా, ఎమాన్యుల్ ఉంటే కూల్ అవ్వమ్మా, ఎందుకు అరుస్తావు, ఎందుకు అలుగుతావు, మామూలుగా చెప్పలేవా, మాట్లాడలేవా, అది ఒకసారి అరిస్తే ఓకే, 2 సార్లు అరిస్తే ఓకే. ప్రతి పూట, ప్రతి ఎపిసోడ్‌లో, ప్రతి ప్రోమోలో అరుపులే వస్తూ ఉంటాయి. ఇంకెందుకు ఆ అరుపులు ప్రోమోలు అంత ఎడిట్ చేస్తున్నారో అర్థం కాల. నెగటివిటీ పెరుగుద్దేనా? ఆఫ్‌కోర్స్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకేంటి, మొన్న ఆది హైపర్ ఆది వచ్చిన తర్వాత కూడా లేడీ విన్నర్ అవుతావు, సూపర్ టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉందంటే ఇప్పుడు ఆది కాదు, నేను ఎప్పుడో చెప్పా ఆవిడకి టాప్ 5 ఉంది, విన్నర్ మెటీరియల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని. కాకపోతే ఇప్పుడు ఆది చెప్పిన తర్వాత మరింత ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది, యాటిట్యూడ్ చేంజ్ అయ్యింది, ముందు ముందు బరస్ట్ అవుతుంది. ఆ మాధురి లాంటి వాళ్ళు ఆపకపోతే ఇంకా అరిచి 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 గొంతు చించుకోవడం అయితే ఖాయం. సో ఎనీవే, అంటే మీరు ఆ డౌట్ గురించి నాకు అడిగారు కాబట్టి క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఇప్పటికీ టాప్ ప్లేస్లో ఉంది. కాకపోతే 50లో 60లో అంత సినిమా లేదు. 25 ఉన్నాళ్ళు అందరికల్లా ఆవిడ బెస్ట్ ఓటింగ్లో ఉంది, అందులో డౌట్లే. అలాగే రెండోది ఏంటి, కళ్యాణ్ ఈయనకు కూడా ఒక 20% ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇతనికి మైనస్ ఏంటంటే వీక్నెస్సే. ఆ వీక్నెస్ ఏంటంటే తనూజే. ఎంత దూరంగా ఒక నామినేషన్ వేసేసి ఏదో రకం పెట్టేసి నీ ఆట నాది, నా ఆట నీది, ఆల్రెడీ సగం ఆట అయిపోయి 7 వారాలంటే చిన్న చిన్న విషయం కాదు. ఇతనికి అందులోకి ఇది రీబర్త్ అనుకోవాలి, సెకండ్ ఛాన్స్ వచ్చినట్టుగా. ఆ ప్రియాతో పాటు అప్పుడు అవుట్ అయిపోవాల్సిందే. ఎంత హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాడు, అంత నెగిటివిటీ ఆయన చేతిలో తెచ్చుకున్నాడు. ఆ అదృష్టవశాత్తు అద్భుతమైన ఫీడ్బ్యాక్ రావడం వల్ల అవన్నీ క్లియర్ చేసుకున్నాడు. ఇంకా బెటర్గా రావాలంటే
సగం జర్నీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా మిగతా సగం జర్నీలో ది బెస్ట్ ఇవ్వాలంటే ఆవిడకి ఎంత దూరంగా ఉంటే అంత. ఆయనకి తర్వాత బయటికి పోయాక వాళ్ళ ఇష్టం, ఫ్రెండ్స్గా ఉంటారు, ఇంకేం చేసుకుంటారు వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ ఏంటంటే టాస్క్లో ఆ గేమ్లో ఉన్నాడు కనుక ఆ మైనస్లు దూరం పెట్టి తన ఓన్ గేమ్కి 100% ఎఫర్ట్స్, ఆ ఫోకస్ అంతా ఇక్కడ పెడితే ఇంకా బెటర్గా ఉంటుంది. ప్రస్తుతానికి సేఫ్. సంజన ఓ 17% ఓటింగ్తో ఉంది. ఈవిడ కూడా బాగానే ఆడుతుంది. ఇవాళ చూసాం ఈ టాస్కుల్లో మంచి కంటెంట్ అయితే వచ్చింది. ఎందుకు ఇస్తాడు, ఇందాక బిగ్ బాస్ చెప్పినట్టుగా లైవ్లో ప్రోమోలో చూసాం కదా, బిగ్ బాస్ నాకేదో మా క్యాష్ ఎత్తేస్తారంటే ఎత్తేస్తారు, మరి మీరు చూసుకుని మీ ఇద్దరు గ్యాంగులని. బిగ్ బాస్ అంత చక్కగా అంత అమాయకంగా ఆడితే ఎట్లా మరి ఒప్పుకుంటాడు? అవునమ్మా సంజన నీ డబ్బులు కొట్టేస్తారా, దామ్మ నేను ఇస్తా, మరో 10,000 కట్టాని ఇస్తాడా? అసలు ఆ పౌచ్లో ఎంత ఇచ్చారో కూడా లెక్క చూసుకోకుండా అంత నిర్లక్ష్యంగా వదిలేసి ఇప్పుడు కింద మీద పడుతుంది. గేమ్ చేంజ్ అయింది. నిజంగా వాళ్ళు లేపేయడం మంచిది. ఆ టాస్క్ అయితే బ్రహ్మాండంగా సుమన్ శెట్టి కావచ్చు, దివ్య కావచ్చు, తనూజ పర్ఫెక్ట్గా వేలో పర్ఫెక్ట్ ఫ్లోలో వెళ్తున్నారు. 100% బాగా ఆడుతున్నారు. లేకపోతే ఏమైంది, ఆ మూలకులు ఈ మూలకులు ఈ టాస్క్ బాగా ఆడాము కుమ్మేస్తాం, రేపు టాస్క్ ఎలా ఇంతే ఉంటుంది. వాళ్ళు లేపేయడం వల్ల, వీళ్ళు బతిమలాడుకోవడం వల్ల, వాళ్ళు ఇవ్వం పోండి మీరు అరిచి గీపెట్టిన ఇవ్వని చెప్పడం వల్ల గేమ్ చేంజ్ అయ్యింది. సంజనాకి అయితే ప్రస్తుతానికి ఓటింగ్ అయితే బాగానే ఉంది, 17% సేఫ్. ఇక దివ్య కూడా ఒక 11% ఉంది. ఇందాక సంజనాకి చూసారు కౌంటర్లు ఇస్తుంది. ఏంటి మీరు చేస్తే ఫన్, మీరు చేస్తే కంటెంట్, మీరు చేస్తే గేమ్, మేము ఆడితే క్రైమా, ఇవి మీ కొరువులు మా కొరువులు పర్ఫెక్ట్. ఇలాంటివి ఆయమ్మాయి చాలా బాగా చెబుతుంది. ఎక్కడ చెప్పాలో ఎక్కడ ఎంత చెప్పాలో అంత చెబుతుంది. ఈవిడికి బాండింగ్స్ వదిలేసిన తర్వాత చూసారా ఒక ప్యానిక్ లాగా ఉండేది సిచ్యువేషన్. ఆ భరణం ఉన్నట్టు ఇప్పుడు వీళ్ళందరూ కూర్చొని ఆ మూల ఆయన ఏడుపు, ఈ అమ్మాయి ఈ మూల ఏడుపు, అలా అమ్మాయి ఇంకో మూల ఏడుపు, ఈ ఎంతసేపు ఫ్యామిలీ డ్రామా చిరాకు ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది, ఎవరికేం అలా ఆడుతున్నారు, ఈ ఏడుపుల్లో పెడబొబ్బులు. ఓకే, ఈ పాండమిక్ సిచ్యువేషన్లు, ప్యానిక్ సిచ్యువేషన్లు, సీన్లు లేవు, ఫ్లోలో వెళ్ళిపోతున్నారు అందరూ యాక్టివ్ అయిపోయి ఎనర్జెటిక్గా. అట్లాగే రీతు, ఈవిడ కూడా 8% అవుతుంది. నైట్ ఈవిడ గురించి కూడా నేను చెబితే కొద్ది పులిహోర కంటెంట్ తగ్గిందంటే, లేదండి మీరు అన్సీన్లో కానీ ఎక్స్ట్రా కట్స్లో చూడట్లేదంటే గతమ కంట తగ్గింది, అందులో డౌటే లేదు. గతంలో కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని అలాగ అంత డీప్గా ఉండదు కదా, చేతుల్లో కళ్ళల్లో కళ్ళు, ఇప్పుడు అవి లేవు. కొంత తగ్గింది, భయపడుతున్నారు. ఎందుకంటే రమ్య అంత గట్టిగా చెప్పిన తర్వాత, ఫీడ్బ్యాక్ ఎంత స్ట్రాంగ్గా వచ్చిన తర్వాత ఇంకా తగ్గుతారు కదా, కొంత తగ్గారు. పూర్తిగా లేదనట్లే, నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పింది తగ్గింది అన్నాను. పూర్తిగా స్టాప్ అయిపోయింది, బంద్ అయిపోయింది, ఎడమొహం పెడమొహం అన్నట్ల. ఇప్పుడు నైట్ ఎగ్జాంపుల్ ఎమాన్యుయల్ రీతు అక్కడ మాట్లాడుతుంటే, ఆయన బెడ్ మీద ఆమె అక్కడ ఎదురెదురు బెడ్ల మీద పడుకొని మాట్లాడుతుంటే ఈ డీమాన్ వస్తాడు వచ్చి, అన్న ఏంటన్నా మాకు 100 రూపాయలు ఇవ్వని 50 ఇవ్వరే, నువ్వు డైరెక్ట్ రావు కదరా. ఆ తర్వాత అంటే నా పేరు పెట్టుకుని నన్ను ఏదో అడిగినట్టుగా వచ్చి ఇక్కడ నువ్వు ఎంపీర పిల్ల రీతుతో మాట్లాడాలంటే మాట్లాడుకోరా. ఊరికే మధ్యలో ఒక మీడియేటర్లో మేము వచ్చి అన్న అదన్నా ఇదన్నా ఏదో ఒకటి కెలికితో వస్తావు, మమ్మల్ని పక్కన పెట్టి నువ్వు మాట్లాడుకున్నది అనుకోవచ్చు, మరి ఆ పని ఏదో చేసుకొచ్చి సెటైర్ వేస్తే నవ్వుతున్నారు వాళ్ళిద్దరు, రీతి అండ్ డీమన్. ఇలా ఇదివరకు డైరెక్ట్గా ఉండేది, ఇప్పుడు కొద్దిగా తగ్గించుకున్నారు. కొద్దిగా భయం అయితే ఉంటుంది కదా, పూర్తిగా తగ్గింది అందులో. టాస్క్ అయితే ఈ టాస్క్లో డబ్బులు సంపాదించడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది, తీవ్రంగా చేస్తుంది. అవన్నీ రీచ్ అవుతాయి కదా ఆడియన్స్కి. ఈ అమ్మాయికి కూడా కరెక్ట్ పట్టు దొరికితే ఒక మంచి నోట్లు కానీ టాస్క్లో కానీ చక్కన పట్టుకుని పిసికేస్తుంది, నో డౌట్. ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంది, బాగా ఆడుతుంది. ఇప్పుడు చూడండి ఆ రెబ్బన్ టాస్క్లో తొక్కలేదు ఎంత పానీపూరీలు ఇవన్నీ చాట్ అంతా దొరికితే ఇంకా రెబ్బన్ లేదు కాదు గుడ్డు లేదని పడేసి వచ్చి చక్కగా పుష్టిగా హ్యాపీగా తినేసి కరువు తీరా తనివి తీరా మళ్ళీ వాటి వెళ్తారంట టాస్క్లోకి. ఎమ్మెల్యేలు ఈ అమ్మాయి ఆ ఫుడ్ తినడానికి సంజన బండి దగ్గరికి వచ్చి కడుపు నిండా తినేసి బ్రేవ్ మంత్ ఏం చేసి మళ్ళీ అటెళ్ళి ఆడుకుంటారట. ఫన్కి ఫన్ను, ఫైట్కి ఫైట్, అన్ని డబ్బుల కోసం ఫైట్లు చేసి ఇలా ఉండబోతుంది. ఇక సరే రమ్య చెప్పే కదా స్టార్టింగ్లో ఒక 6% ఉంది, రాము రాదులు 7 ఉన్నాడు, కొద్దిగా బెటర్ అయ్యాడు. రమ్య ఫిజికల్ టాస్క్లు 100% ఆడుతుంది. నామినేషన్లో వచ్చినప్పుడు హార్ష్గా ఫోర్స్గా మాటలైతే చెప్పేస్తుంది. మిగతా టైంలో కంటెంట్ రావట్లా, ఎంటర్టైన్మెంట్ కానీ ఏదో ప్రాంకులు చేయడమో, మజాకులు చేయడమో, జోకులు చేయడమో, కెలకడమో, ఏదో ఒకటి గొడవలో పంచేతి ఉండాలి కదా. అయితే టాస్కుల్లో బరిలో దిగితే ఇచ్చి పడేస్తా, లేదా నామినేషన్లో వచ్చి ఫటాఫట్ దడదడ్లు ఆడించేస్తా, అంతకుమించి ఏముండట్లా. ఇంకా మారాలి, ఇంకా రావాలి, ఇంప్రూవ్ కావాలి, కనెక్షన్ పెరగాలంటే. అయితే ఇంకోటి ఫిల్టర్ లేదు, అది మాత్రం ఒప్పుకుంది. ఫిల్టర్ వేసుకుని సేఫ్ గేమ్ ఆడదాం, ఆ పంచాయతీలు అయితే లేవు. అట్లాగే రాము కూడా కొద్దిగా బెటర్ అయ్యాడు, ఇంకా రమ్య కంటే బెటర్ అయ్యాడు, ఒక 7% ఉంటే. లాస్ట్లో సాయి శ్రీనివాస్ ఉన్నాడు, కేవలం 4%. ఈ కుర్రాడికి టైం తక్కువ కావచ్చు, ఏదో చెప్పాలి చేయాలని తపనైతే ఉంది, కానీ రైట్ వేలో ప్రాపర్ వేలో పర్ఫెక్ట్ ఛాన్స్ ఒడిచిపట్టుకుని బాగా టార్గెట్కి గురైపోవడము, ఎమోషనల్ కంటెంట్ ఒక 2 సీన్లో 2 ఎపిసోడ్లో 2 రోజులు పడితే హైప్ వచ్చేదేమో. కానీ ప్రస్తుతానికైతే ఎక్కువ డేంజరస్లో సాయి శ్రీనివాస్ ఉన్నాడు, తర్వాత రమ్య ఉంది. సాయి శ్రీనివాస్ తప్పితే రమ్య, వాళ్ళిద్దరినీ దాటుకుంటూ వస్తే రాము వరకు రావచ్చు. సో ప్రస్తుతానికి ఇంకా 2 days ఉంది కనుక ఓటింగ్, మరి వాడల బళ్ళు వాడలు అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. ఇవాళ జరగబోయే టాస్క్లో బురద టాస్క్ కావచ్చు, చెప్పు విసిరే టాస్క్ కావచ్చు, అప్డేట్స్ అన్నీ న్యూస్ బౌల్లో ఒక వీడియో, ఈ జర్నలిస్ట్ సతీష్లో ఒక వీడియో అప్లోడ్ చేసి ఆ వీడియోలు కూడా చూడని వాళ్ళు చూడండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.